పోదాం డైరెక్ట్. ఎవడరా నువ్వు ఓవర్ యాక్షన్? అంకుల్కి డ్రెస్ కొంటావా? చూసినావా తాత మీద ప్రేమ. అయితే వరకు ఆడుకున్నాము. ఇందులో మనం 45 మినిట్స్ వరకే ఉండడం జారుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా మంచుతో ఉంది. ఎవరైనా ఎంజాయ్ చేయ అన్ని మా పాటలే. రవితేజ సినిమా ఉంటుంది కదా ధమాకా, ఆస్తున్నాము. ఆ ఊపులో అలా ఎగురుస్తూ ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షోజయ్ ఛానల్. ఈ రోజు అయితే మేము మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఈవినింగ్ 5 అవుతుంది ఫ్రెండ్స్. ఎండ చూడండి ఎలా ఉందో, చాలా ఎండగా ఉంది. అందుకని మేము ఏఎంబి షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. అందులో కొంచెం చల్లగా ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనేసి అక్కడికి వెళ్తున్నాము. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు చూడండి. నిర్మల్ దగ్గర ఉంటుంది సోను. అక్కడి నుంచి ఆంటీ వచ్చింది. ఆంటీకి చూపిద్దామని తీసుకెళ్తున్నాం. మా జాయిపేట పడుకున్నాడు. ముందేమో హాయ్ చెప్పట్రా, ముందుగా చెప్పరా హాయ్. అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ పార్కింగ్ లోపలికి. ఇప్పుడే ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా వాళ్ళు స్టార్ట్ చేసిర్రు దుకాణం. మనము ప్లే జోన్ పోదాం డైరెక్ట్. ఎవడరా నువ్వు ఓవర్ యాక్షన్? ఏం కొంటావు? డ్రెస్సులు కొంటావా? ఎవరికి కొంటావు? అంకుల్కి డ్రెస్ కొంటావా? చూసినావా తాత మీద ప్రేమ. షాపింగ్ మాల్ ఎట్లుంది? పెద్దగా ఉందా చిన్నగా? ఎట్లుందా సౌజ్ షాపింగ్ మాల్? కావాలా మీకు? నాకేమద్దు. షాపింగ్ అయితే వచ్చాము. మా ఆయన నాకేమో షాపింగ్ చేపిస్తారంట, చూద్దాం. మా ఆయన నాకు షాపింగ్ చేపిస్తానన్నాడు, కానీ నేను మా పిల్లల కోసం అయితే తీసుకున్నాను. తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళి పిల్లలకు ఆకలిస్తుందంటే చోలే పూరి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఆ తర్వాత 5th ఫ్లోర్లో స్నో కింగ్డమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పెద్దవాళ్ళకి 650 రూపాయలు, చిన్న పిల్లలకి 350 రూపాయలు. మార్నింగ్ 11 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. చూడండి ఎంట్రన్స్ లోనే అదిరిపోయింది, చాలా బాగా ఉంది. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఈ సెక్యూరిటీకి టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళాలి, కానీ మేము చెప్పులు బయటే విడిచి లోపలికి వెళ్ళాలంట. మాకు తెలియదు, అందుకని వెనక్కి వచ్చి రైట్ సైడ్లో చెప్పుల కార్నర్ ఉంటుంది, అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే అలాగే మనకు లోపల కెమెరామ్యాన్ ఉంటాడు స్నో వాల్ లోపల. అతను ఫోటోలు తీస్తాడు, అవి మనం బయట కలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మేమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. 12D సినీ మ్యాజిక్ ఉంది ఇక్కడ. అంటే మేము లోపలికి వెళ్ళలేదు, కానీ అక్కడ ఏదో 3D పిక్చర్ అయితే ఉంటుంది. ఇప్పుడు లోపలికైతే వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఈ డ్రాగన్ బొమ్మ ఇవి కనిపిస్తాయి. చూడండి ఇక్కడ జాకెట్స్, సాక్స్లు, షూ ఇవి కలెక్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని వాళ్ళు పిలుస్తున్నారు, అందుకని మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి, ఇలా ప్లెయిన్గా ఉంటుంది. అదంతా వాల్ లాగే ఉంటుంది, అదంతా ఐస్ కాదు. మా హనీ పాపను ఫోటో దిగమని అయితే ఒకటి వీడియో తీసుకున్నాము. అలాగే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు చూడండి ఎంటర్ అవ్వగానే ఇలా వెళ్తున్నాము. మా వాడు కింద పడిపోయాడు మంచుకి జారి. చూడండి లోపలైతే చాలా బాగా ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు.
చూడండి, మా ఆయన నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాం లోపల. మా హర్షిత్ అయితే ఎక్కువసేపు ఉండలేదు, ఒక 5 minutes ఉండగానే చాలా చల్లగా ఉందనేసి బయటకు వెళ్ళిపోయాడు. బయట సెక్యూరిటీ దగ్గర కూర్చోబెట్టాము. ఇక్కడ పిల్లలు కూడా ఒక 10-12 years పిల్లల వరకు అయితే బెటర్ లోపలికి తీసుకురావడం, మరి అంత చిన్న పిల్లల్ని తీసుకుపోకూడదు. ఐస్తో అయితే కొద్దిసేపు అయితే వరకు ఆడుకున్నాము. ఇందులో మనం 45 minutes వరకే ఉండడం, తర్వాత బయటకు వచ్చేయాలి. అంతవరకు ఉంటేనే చాలా చల్లగా ఉంటుంది, మరి ఎక్కువసేపు కూడా మనం ఉండలేము లోపల. ఐస్తో ఆడుకుంటున్నాం కొద్దిసేపు. బియర్ చూడండి, బియర్ మీద అయితే మా ఆయన ఇద్దరం కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము. హనమ్మ కూడా కూర్చొని ఈ స్లైడర్స్ నుంచి జారుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఐస్తో ఉంది, ఐస్ అంతా ఉండి ఐస్ మీద నుంచి జారాము. చూడండి, ఈ మెట్లన్నీ ఎక్కి అది పట్టుకొని వెళ్ళాలి. మనం జారాలంటే అది ఉంది కదా కూర్చొనేది, అది పైనుంచి పట్టుకొని జారాలి. మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి అది తీసుకొని వెళ్ళి మెట్ల నుంచి అక్కడ స్లైడర్ నుంచి జారాలి మనం. చూడండి, ఇంత చలిలో హనీకి ఉడకబోస్తుందంట. హనమ్మ నేనైతే చాలా ఎంజాయ్ చేసాము లోపల. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు ఇందులో, కానీ చిన్నపిల్లలు చలికి తట్టుకోలేరు కదా, వాళ్ళని తీసుకురాకుండా ఉండడమే బెటర్ లోపలికి. నేనైతే ఇంకా అందులో మ్యూజిక్ పెట్టారు, అన్ని మా పాటలే. అలా డాన్స్ చేస్తున్నాము, ఆ ఊపులో అలా ఎగురేస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. అప్పుడే 45 minutes అయిపోయాయి. లోపల కెమెరామ్యాన్ ఉంటాడు, అతను మనకు తెలియకుండా స్టిల్స్ తీస్తాడు. ఒకవేళ అవి కావాలంటే బయటికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. మేమైతే బయటకు వచ్చేసాం. కింద అయితే చాలా చల్లగా ఉంది, చెప్పులు లేవు కదా, నడుస్తుంటే చల్లగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియో పూర్తయిపోతుంది. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.